రైతు రుణమాఫీకి కావలసిన నిధులను ప్రభుత్వం దాదాపు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వ ఖజానాలో సుమారు 15,000 కోట్ల నిధులు రిజర్వేషన్లో ఉన్నట్లు సమాచారం. ఆగస్టు నాటికి మరో 9,000 కోట్లను సమీకరించేందుకు అరేంజ్మెంట్స్ చేస్తున్నట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన మరుక్షణమే రైతుల అకౌంట్లలో ఈ నిధులను జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అవసరమైతే ఈ నెలాఖరు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 2 లక్షల రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ విధి విధానాలు తయారు చేసిన తర్వాత ఆ ఖర్చు కొంతమేరకే తగ్గి అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి సేకరించిన రుణాలను ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోకుండా ఆ మొత్తాన్ని పక్కన పెట్టినట్టు తెలిసిందే. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా కేవలం రుణమాఫీ కోసం ఓ ప్లాన్ ప్రకారం వాటిని బ్యాంకుల్లో దాచినట్టు సమాచారం. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 2004-2005 ఆర్థిక సంవత్సరానికి మొదటి 6 నెలల కోసం ఆర్బీఐ 29,000 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆ సొమ్ము మొత్తాన్ని రుణమాఫీ కోసమే వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం ఉంది. రుణమాఫీ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కార్పొరేషన్ కింద తీసుకునే ప్రతి పైసా రుణం ఎఫ్ఆర్బిఎం పరిధి కిందకే ఆర్బీఐ జమ కట్టనుందని తేలింది. దీంతో కార్పొరేషన్ ఏర్పాటు వల్ల అదనపు ప్రయోజనం లేదని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం సర్కారు భూములను విక్రయించాలని భావించింది. అయితే భూముల విక్రయంతో రుణమాఫీకి కావలసిన నిధుల సమీకరణ కష్టమని నిపుణులు చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నది. చివరికి ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలను తీసుకోవాలనే ప్రతిపాదన సైతం తెర మీదికి వచ్చింది. అలా చేస్తే ప్రభుత్వం పరువు పోతుందేమోననే అనుమానంతో ఆ ప్రతిపాదనను సైతం పక్కన పెట్టారు. చివరికి ఎఫ్ఆర్బిఎం చట్టం మేరకు రాష్ట్రం తీసుకునే అప్పులతోనే రుణమాఫీ చేసేందుకు సర్కారు సిద్ధమైందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ అవసరమైతే మిగతా 5,000 కోట్ల రుణాన్ని కూడా ఆగస్టు 15 లోపే తీసుకొని రుణమాఫీ కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 13,000 కోట్లను సేకరించింది. ఈ 2-3 రోజుల్లో మరో 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఖజానాలో 15,000 కోట్లు ఉండనున్నాయి. రెండో త్రైమాసికంలో మరో 14,000 కోట్ల అప్పు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. అందులో 9,000 కోట్లను ఆగస్టు 15 లోపు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్లు తెలుస్తున్నది. దీంతో ప్రభుత్వం వద్ద 24,000 కోట్ల మేరకు నిధులు ఉంటాయి.